హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్ష తేదీలను విడుదల చేయడం జరిగింది. ఈ మంత్ 15వ తారీఖు నుంచి పరీక్షలు అయితే జరగబోతున్నాయి ఆన్లైన్లో అండి. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మరి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మన యాప్లో మీరు అదే ఎక్స్పీరియన్స్ అయితే చేయవచ్చండి. మీరు రేపు రాయబోయేటువంటి పరీక్ష ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మన యాప్లో సేమ్ అదే విధంగా డిజైన్ చేసి మరి అభ్యర్థులకు ఈజీగా ఉండే విధంగా అందజేస్తున్నామండి. ఇంతకుముందు చాలా హైగా ఉండేది, 399 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని జస్ట్ 99 రూపాయలకే ఇస్తున్నామండి. ఓకేనా, ఇందులో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. విత్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది. మరి గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంది, క్వాలిటీ తెలుసుకోవాలంటే మన యాప్లో ఒక గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా పెట్టాను. అంతేకాకుండా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక గ్రాండ్ టెస్ట్ యొక్క మరి పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే ఇస్తానండి. డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు. ఓకేనా, మీరు చూసాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ మనం గ్రాండ్ టెస్ట్లు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు అంత మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 99 రూపీస్ అని చూడకండి, చాలా తక్కువ కాస్ట్, బట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 100% చెప్తున్నాను, ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు యాప్లో కాదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9030362853 అనే నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినా కూడా మీకు టాప్ 25 గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ వస్తుంది. ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే మీకు 25 గ్రాండ్ టెస్ట్లు పంపిస్తాం. సో ఒక పీడిఎఫ్ అయితే మీకు ఒక మోడల్ పేపర్ గ్రాండ్ టెస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో అక్కడి నుంచి మీరు చూడండి, మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మనకి తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో పరీక్షలు అయితే జరుగుతున్నాయండి. అయితే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి చాలా రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకేనా, చాలా క్వశ్చన్స్ అనేవి కొంచెం చిన్న చేంజెస్తో మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి ఒకసారి మనం ప్రీవియస్ పేపర్ అయితే చూద్దామండి. సో ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా, అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన యొక్క గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్స్ తీసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి. మన మోడల్ పేపర్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్తో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి రూపొందించడం ద్వారా ఆల్మోస్ట్ 50% ఎబో కంటే సిలబస్ అంతా కూడా కవర్ అయ్యి మొత్తం కూడా ఇప్పుడు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో వస్తున్నాయండి 50% కంటే ఎక్కువగా కూడా. ఓకేనా, కాబట్టి మంచి స్కోర్ చేసే అవకాశం మాత్రం ఉంది. ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా జస్ట్ 99 కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దామండి. గ్రామీణ ప్రజలు గృహ మరియు ఇతర ప్రయోజనాల కోసం నీటిని సంరక్షించేలా చేయడాన్ని లక్ష్యంగా కలిగి ఉన్న డాష్ అనేది కేంద్ర ప్రభుత్వం చే నిధులు సమకూర్చబడుతున్న వాటర్ షెడ్ డెవలప్మెంట్ మెట్రాజెక్ట్ లేదా ప్రాజెక్ట్. ఏంటది? హరియాలి అనేటువంటి పేరు గల వాటర్ షెడ్ పథకం అండి ఇది. హరియాలి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మహిళలు జరుపుకునే మరియు గౌరీమాత యొక్క వసంత పండుగగా భావించు తెలంగాణ పండుగ ఏది? ఏంటండి? బతుకమ్మ. సో గైస్, నెక్స్ట్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వారంతా కూడా కొన్ని టాపిక్స్ అయితే చెప్తానండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఉన్న పండుగలు, తెలంగాణ పండుగలు కంపల్సరిగా మనము చదువుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు అడుగుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు టచ్ చేయలేదు, బట్ అవి కూడా అడగవచ్చు. తెలంగాణ హిస్టరీ నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. తెలంగాణ హిస్టరీ లాస్ట్ టైం ఎక్కువ అడగలేదు కానీ ఈసారి అడుగుతున్నారు. కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్ట్ అండ్ కల్చర్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ కూడా మన యొక్క మోడల్ పేపర్స్లో అయితే ప్రొవైడ్ చేశాను, చూడండి ఒకసారి. ఓకే, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం క్రింది వాటిలో అత్యంత కలుషితమైనది ఏంటండి? గంగా నది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం గంగా నది మన భారతదేశం యొక్క నేషనల్ రివర్, జాతీయ నది గంగా నది. మరి గంగా నదిని ఏ సంవత్సరంలో జాతీయ నదిగా ప్రకటించారు? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే గంగా నది అని కామెంట్ పెట్టండి. మన భారతదేశంలో అత్యంత పొడవైన హిమానీనాథ నది ఇంపార్టెంట్. ఓకే, ఏ రంగంలో పనిచేసిన వ్యక్తులకు శంకర్ అవార్డు ఇస్తారు? శంకర్ అవార్డు ఎందులో అండి? సంగీతము,
జాతీయ తత్వశాస్త్రము మరియు సంస్కృతి మరియు కళలు అనేటువంటి రంగంలో అనుభవజ్ఞులైనటువంటి వారికి శంకర్ అవార్డు అయితే ఇస్తారు. ఓకే, ఇంపార్టెంట్. మన రాజ్యాంగంలోని పీఠికలో క్రింది ఏ పదము లేదు? ఏం లేదండి, చట్టం అనేది లేదు. సమానత్వము, గణతంత్రము, సామ్యవాదము, సౌభ్రాతృత్వము ఈ వర్డ్స్ ఉంటాయి, కానీ చట్టం అనేటువంటి వర్డ్ లేదు. ఇంపార్టెంట్, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాయిద్యాలలో జాకీర్ హుస్సేన్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు? జాకీర్ హుస్సేన్ ఏంటండి? తబలా వాయిద్యకారుడు. ఏంటండి? తబలా వాయిద్యకారుడు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ శాంతి భద్రతల ప్రోత్సాహం పై కొన్ని రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలను సూచించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51. ఆదేశిక సూత్రాల గురించి తెలిపే ఆర్టికల్ ఏంటండి? 51. అంతర్జాతీయ శాంతి భద్రతల ప్రోత్సాహం గురించి కూడా ఇవి తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని ప్రాథమిక బాలికలకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందించడానికి ఖుషీ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వము లేదా మంత్రివర్గం ఆమోదించింది? ఖుషీ పథకం అండి. ఆన్సర్ ఒడిషా. బాలికలకు శానిటరీ నాప్కిన్స్ అయితే పాఠశాలల్లో అందిస్తారు ఈ పథకం ద్వారా, ఖుషి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తెలంగాణ యొక్క అధికారిక రాష్ట్ర క్రీడ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అఫీషియల్ స్టేట్ స్పోర్ట్స్ ఆఫ్ తెలంగాణ? ఏంటండి? కబడ్డీ. కబడ్డీ మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క రాష్ట్ర క్రీడ. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? ఏంటి? స్పాటెడ్ డీర్, మచ్చల జింక తెలంగాణ రాష్ట్రం యొక్క జంతువు. నెక్స్ట్ వన్, అమృత్సర్ నగరాన్ని ఏ సిక్కు గురువు స్థాపించారు? అమృత్సర్ గురు రామదాస్. ఓకే, అమృత్సర్ నగరం అనగానే మనకు గోల్డెన్ టెంపుల్ గుర్తొస్తుంది. దాంతోపాటుగా చరిత్రలో అత్యంత దారుణమైనటువంటి జలియన్ వాలా బాగ్ మారణకాండ గుర్తొస్తుందండి. 1919 ఏప్రిల్ 16 ఐ థింక్ 13లో అయితే ఈ యొక్క సంఘటన జరిగింది స్వర్ణ మందిరంలో. నెక్స్ట్ వన్, సబర్మతి ఆశ్రమం నుండి సముద్ర తీరం వైపునకు దండి యాత్రను మహాత్మా గాంధీ ఏ తేదీన ప్రారంభించారు? ఎప్పుడండి? మార్చ్ 12, 1931. సబర్మతి ఆశ్రమం నుంచి మార్చ్ 12, 1930 1930లో అండి. ఓకే, ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1930 మార్చి 12వ తారీఖున జరిగింది. దీనినే శాసనోల్లంఘన ఉద్యమంగా మనము చెప్పుకోవచ్చు. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు? మార్చి 12, 1930. నెక్స్ట్ వన్, మిథిలా ఆర్ట్ అని కూడా పిలువబడే కళ ఏది? ఇది ఒకప్పటి నేపాల్లో జనక్ రాజ్యంలో మరియు ప్రస్తుత బీహార్లో జన్మించింది. జనకుడి రాజ్యం ఎక్కడ ఉంటుందండి? బీహార్లోని ప్రాంతం అండి అది. ఓకేనా? మరి ప్రస్తుత బీహార్లో జన్మించిన మిథిలా ఆర్ట్ అనేది ఏంటండి? మధుబని చిత్రకళ. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఒక క్లాత్ పైన వేస్తారండి. క్లాత్ పైన పురాణాలకు సంబంధించినటువంటి వివిధ ఆర్టులు అనేవి వేయడము జరుగుతుంది. ఓకే, దీనికి జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ కూడా ఉంది. ఓకేనా? ఒకప్పుడు నేపాల్లోని జనకుడు పాలించినటువంటి రాజ్యంలో ఇది ఫేమస్ అండి. ఓకే, ప్రాచుర్యం పొందిన తర్వాత బీహార్కి అయితే రావడము జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఏం గుర్తుంచుకోవాలి? జిఐ ట్యాగ్ వచ్చినటువంటి ఉత్పత్తులు కూడా చాలా ముఖ్యము. నెక్స్ట్, క్రింది పుస్తకాలలో ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏది వ్రాయలేదు? ఆన్సర్ వేకప్ ఇండియా రాయలేదండి. ఇగ్నైటెడ్ మైండ్స్, అన్లీషింగ్ ది పవర్ ఆఫ్ ఇండియా, వేకప్, వింగ్స్ ఆఫ్ ఫైర్, యు ఆర్ బార్న్ టు బ్లోసమ్, టేక్ మై జర్నీ బియాండ్, ఇవన్నీ కూడా ఏపీజే అబ్దుల్ కలాం, మిసైల్ మ్యాన్గా చెప్పుకుంటాం మనము కలాం గారిని, వారు రచించారు. నెక్స్ట్ వన్, వేరు చేయబడిన అధికారాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం యొక్క స్వయం ప్రతిపత్తి మరియు సార్వభౌమ రాష్ట్రాల యూనియన్ను డాష్ అంటారు. ఏమంటారండి? సమాఖ్య. ఓకే, సమైక్య, ఫెడరేషన్. భారతదేశంలో మరి భారత రాజ్యాంగంలో సమైక్య విధానము అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు తెలుసా అండి? సమైక్య విధానాన్ని ఫాలో అవుతాం మనము,
కానీ ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉండదు. బట్ మన ఫీజిబిలిటీని బట్టి మనము ఈ యొక్క విధానాన్ని మనము అవలంబిస్తాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సమైక్య విధానం మనం అవలంబిస్తామని రాసుకున్నాం అనుకోండి రాజ్యాంగంలో, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా మనము ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సంక్లిష్ట పరిస్థితి వచ్చిందనుకోండి, అంటే మన దేశము ఏకకేంద్ర లక్షణాలను చూపిస్తుంది, సమైక్య లక్షణాలను కూడా చూపిస్తుంది, బట్ రెండు కూడా మెన్షన్ చేసి లేవు కదా. సో మనకి ఇష్టం వచ్చింది వాడుకోవచ్చు అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, కెనడా నుంచి తీసుకున్నాం ఇది మనం. దసరా ఉత్సవాల్లో ఒక భాగం మరియు తెలంగాణకు ప్రత్యేకమైనది అయిన డాష్ ఒక రంగురంగుల పూల పండుగ ఏంటండి? బతుకమ్మ, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. ఓకే, ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారండి ఇది. ఓకే, కలర్ఫుల్ ఫ్లవర్స్తోని బతుకమ్మ పండుగని మహిళలు నిర్వహించుకునేటువంటి పండుగ. ఓకేనా, పువ్వుల పండుగ. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? చాలాసార్లు చెప్పానండి నేను ఈ క్వశ్చన్ మన మోడల్ పేపర్స్లో. ఏంటి? బ్రిటిష్కి పార్లమెంట్కు సభ్యుడైన మొదటి భారతీయుడు దాదాబాయ్ నౌరోజీ, పార్షి అండి ఈయన. భారతదేశపు హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారండి? భారతదేశానికైతే ఎంఎస్ స్వామినాథన్ గారిని పిలుస్తారు, వరల్డ్కి అయితే నార్మన్ బోర్లాంగ్ గారిని పిలుస్తాం. కెనడా దేశస్థుడు. కెనడా, ఐ థింక్ మెక్సికో, రెండిట్లో ఏదో ఒకటి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు డాష్ నుంచి 2 వేరువేరు హైకోర్టులను కలిగి ఉన్నాయి. ఎప్పటి నుంచి అండి? 1 జనవరి 2019. అంటే మనం సింపుల్గా ఏం అర్థం చేసుకోవాలి, మనకు ఆల్రెడీ తెలంగాణలో ఉంది, మన తెలంగాణలో ఉందండి హైకోర్టు. ఓకేనా, 1920లో ప్రారంభించారు హైకోర్టు భవనము. ఓకేనా, మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి హైకోర్టు తెలంగాణలో ఉంది, ఏపీలో లేదు కాబట్టి 1 జనవరి 2019లో ఈ యొక్క కోర్టు నిర్మాణము జరిగింది. నెక్స్ట్, తెలంగాణ ఒక డాష్ రాష్ట్రం. ఏంటండి? పరివేష్టిత, ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటి? ల్యాండ్ లాక్డ్ అంటే ఎలాంటి సముద్ర తీరరేఖ కానీ వేరే దేశంతో కానీ సరిహద్దు కలిగి లేనటువంటి ప్రాంతాలను, రాష్ట్రాలను భూపర్యావేష్టిత రాష్ట్రాలుగా పిలుస్తాం మనం. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, మధ్యప్రదేశ్తో కూడా ఉండదు. ఓకే, సో అలాంటివి కొన్ని ఉన్నాయి. ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు భారతదేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు? ఎప్పుడండి? 1911. 1911వ సంవత్సరంలో బ్రిటిష్ యువరాజు భారతదేశాన్ని సందర్శించినటువంటి సందర్భంగా మరి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశారు. ఎప్పుడు? 1905లో. మరి 1911లో ఏం చేశారు? దాన్ని ఏకీకరణ చేశారు. ఓకేనా, గమనించాలి. కాంచన్జంగాలోని ఎత్తైన పర్వత శ్రేణి ఏది? మన భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం ఏంటండి? కాంచన్జంగా. ఇండియా. ఎత్తైన శిఖరం ఏంటండి? ఇండియా. కాంచన్జంగా ఇండియాలోనే ఎత్తైన శిఖరము. ఓకేనా, కాంచన్జంగా ఈజ్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ డాష్ అంటే ఇండియా. నెక్స్ట్ వన్, రాజ్యాంగ అసెంబ్లీ ముసాయిదా కమిటీ ఎవరి నేతృత్వంలో నిర్వహించబడింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్ అండి వీరు. ఓకేనా, 2 సంవత్సరాల 11 రోజుల 11 నెలల 18 రోజుల సమయం తీసుకుని రాజ్యాంగాన్ని రచించారు. భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ను ఎవరిని నియమిస్తారు? ఎవరండి? రాష్ట్రపతి గారు. ఓకే, సతీ సహగమనం వంటి ఆచారాలను రద్దు చేసి హిందూ వితంతు పునర్వివాహాన్ని అనుమతించడానికి బ్రిటిష్ వారు డాష్ సంవత్సరంలో చట్టాలను ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 1829లో. ఓకే, 1829లో. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ చైర్పర్సన్ ఎవరు? హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ది నీతి ఆయోగ్? ఎవరండి? ప్రధానమంత్రియే చైర్పర్సన్గా ఉంటారు. ఇటీవల జరిగిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కూడా అడిగారు ఇది. ఓకే, పసుపు విప్లవం, ఎల్లో రెవల్యూషన్, సేమ్ క్వశ్చన్ అడిగారండి నిన్న కూడా జూనియర్ అసిస్టెంట్లో. ఏంటి? నూనె గింజలకు సంబంధించింది పసుపు విప్లవం. సల్మాన్ రష్దీ 1981లో బుకర్ ప్రైజ్ను క్రింది ఏ పుస్తకానికి గాను గెలుచుకున్నారు? ఏంటండి?
మిడ్ నైట్ చిల్డ్రన్స్, ఎన్నోసార్లు రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ అండి ఇది. మిడ్ నైట్ చిల్డ్రన్స్. గోల్కొండ కోటను క్రీస్తు శకము 945 నుంచి 970లో డాష్ రాజవంశము నిర్మించింది. ఎవరు నిర్మించారండి? కాకతీయులు. కాకతీయులు. నెక్స్ట్ వన్ చూద్దాం. దక్షిణ భారతదేశంలో అతి పురాతన దేవాలయంగా పరిగణించబడే 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరు? 1000 స్తంభాల గుడి అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. హనుమకొండ జిల్లాలో ఉంటుంది. కాకతీయులు నిర్మించారు. ఓకేనా, ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఖరీఫ్ పంట ఏది? సేమ్ క్వశ్చన్ అడిగారండి మనకి. ఓకే, రాగి. రాగి అనేది ఖరీఫ్ పంట. నెక్స్ట్ వన్. టాటా టాటా స్టీల్ అండి ఇది. ఓకేనా. టాటా స్టీల్ లిమిటెడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జంషెడ్పూర్ ఇన్ విచ్ ఇయర్? అంటే టాటా స్టీల్ లిమిటెడ్ జంషెడ్పూర్లో ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1907లో. భారతదేశంలో టాటా ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేసిన వారు టాటా కంపెనీ వారు. ఓకే, 1907లో జంషెడ్పూర్. నెక్స్ట్. ఫిబ్రవరి 1922లో ఉత్తరప్రదేశ్లోని డాష్ అనే చిన్న గ్రామంలో కొందరు రైతులు ఆ బృందము ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేసి తగలబెట్టారు. ఎక్కడండి? చౌరా చౌరీ సంఘటన అండి. 1920లో ప్రారంభమైనటువంటి సహాయ నిరాకరణ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగంగా గాంధీజీ గారి నేతృత్వంలో జరిగింది. అయితే ఈ చౌరా చౌరీ ఘటన 1922లో హింసాత్మకంగా మారడంతో ఈ యొక్క ఉద్యమాన్ని నిలిపివేయడం అయితే జరిగింది. ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. క్రింది వాటిలో ఏది ప్రధానమంత్రి ఉజ్వల యోజనకు సంబంధించింది? ఏంటండి? ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్. ఎంఎస్పి యొక్క పూర్తి రూపం ఏంటి? ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అండి. ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్. న్యూఢిల్లీలో నాట్య తరంగిణి అనే కూచిపూడి నృత్య సంస్థను స్థాపించిన వారు ఎవరు? నాట్య తరంగిణి డాక్టర్ రాధారెడ్డి. రాజారెడ్డి మరియు రాధారెడ్డి అంటారండి వీరు. ఓకే, కూచిపూడిలో చాలా చాలా ఫేమస్ వీరు. ఓకే, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో జరుపుకునేటువంటి పండుగ ఏది? ఉగాది అండి, ఉగాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కామన్గా జరుపుకుంటారు. 278 మీటర్ల ఎత్తైన ఆనకట్ట కలిగిన భారతదేశపు అతిపెద్ద బహుళార్థ సాధక జల విద్యుత్ ప్రాజెక్టు క్రింది ఏ రాష్ట్రాల్లో నిర్మిస్తున్నారు? 278 మీటర్ల ఎత్తైన డ్యామ్ అండి. ఓకేనా, మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో అండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఉష్ణమండల పంటలైన వరి, పత్తి, జనపనార, జొన్న, బజ్రా మరియు కంది సాగు సాధ్యమయ్యే ఖరీఫ్ సీజన్ ఎక్కువగా డాష్ ఋతుపవనాల సమయంలో వస్తుంది. ఏ ఋతుపవనాల సమయంలో అండి? నైరుతి ఋతుపవనాల సమయంలో. ఇంపార్టెంట్. ఏ ఉద్యమం కొరకు మహాత్మా గాంధీ డూ ఆర్ డై నినాదం ఇచ్చారు? డూ ఆర్ డై ఏంటండి? క్విట్ ఇండియా మూమెంట్ అండి. 1942లో జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్. సంతాలీ తెగకు చెందిన ప్రసిద్ధ జానపద నృత్యము సంతాల్ నృత్యము ఏ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నృత్య రూపము? సంతాల్ నృత్యము. ఎక్కడండి? బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఈ క్రింది ప్రదేశాలలో 1880 సంవత్సరంలో మొదటి రెవెన్యూ సెటిల్మెంట్ ఎక్కడ జరిగింది? రెవెన్యూ సెటిల్మెంట్ మద్రాస్ సంస్థానములో. ఓకే, నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం తన మొదటి అణుబాంబు పరీక్షను 1974వ సంవత్సరంలో డాష్లో నెలకొల్పింది. ఎక్కడండి? డాష్ నెల. ఇక్కడ మే 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిగిందండి. పోఖ్రాన్. దీనికి పెట్టినటువంటి పేరేంటండి ఆపరేషన్కి? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరుతో నిర్వహించారండి 1974 రాజస్థాన్లోని పోఖ్రాన్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశం మొట్టమొదటి అణుపరీక్ష. నెక్స్ట్ వన్. 5వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ఫిబ్రవరి 1971. బాక్సార్ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? బెంగాల్ గవర్నర్. హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ బెంగాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ బ్యాటిల్ బాక్సార్? ఎవరు? సో వాన్ సిట్టార్త్. నెక్స్ట్ వన్.
1973-74లో ఏ అంతర్జాతీయ సంస్థ బయోస్పియర్ రిజర్వ్ అనే భావనను ప్రారంభించింది? బయోస్పియర్ రిజర్వ్స్ యునెస్కో ప్రారంభించిందండి. తెలంగాణ తన సరిహద్దును డాష్ రాష్ట్రాలతో పంచుకుంటుంది. ఏంటండి? 4 రాష్ట్రాలతో పంచుకుంటుంది. నెక్స్ట్ వన్, ఎఫ్డిఐ పూర్తి రూపం ఏంటి? ఎఫ్డిఐ అంటే ఏంటండి? ఆన్సర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ద్రావిడర్ కళగం ఏర్పాటుకు ఎవరు నాయకత్వం వహించారు? ద్రావిడర్ కళగం డాక్టర్ ఈవి రామస్వామి పెరియార్ గారండి. ఓకే, నెక్స్ట్ వన్, అధోకరణాన్ని శోషించు పర్యావరణం యొక్క సామర్థ్యాన్ని డాష్ సూచిస్తుంది? అవశోష సామర్థ్యము. ఓకే, అబ్జార్ప్టివ్ కెపాసిటీ. పశ్చిమ తీరంలో సుస్థిరమైన ఏ ఓడరేవులో ఈస్ట్ ఇండియా కంపెనీ తన మొదటి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించారు? ఎక్కడండి? సూరత్లో అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి స్థావరం ఏంటండి? సూరత్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఇండియా మొదటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు? బ్రిటిష్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ అండి. లార్డ్ ఇర్విన్ బ్రిటిష్ ఇండియాలోనే మొట్టమొదటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్. సో అయితే ఏం జరిగిందంటే 1857 తిరుగుబాటు తర్వాత మరి బ్రిటిష్ రాణి ఎవరైతే ఉన్నారో 1858లో మరి ఈ యొక్క గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి కేవలం వైస్రాయ్ మాత్రం ఉంచింది. భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ ఎవరు అని కూడా అడగవచ్చు. లార్డ్ కానింగ్ అవుతుంది అప్పుడు ఆన్సర్. ఓకేనా? మొట్టమొదటి గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ ఎవరు అన్నప్పుడు మాత్రం లార్డ్ ఇర్విన్. రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. క్రింది నదులలో ఏది భారతదేశంలో గరిష్ట దూరం ప్రయాణిస్తుంది? గంగా అండి, అతి పొడవైన నది. తులసీదాస్ రామచరితమానస్ను ఎవరి పాలనలో డాష్ పాలనలో రచించారు? ఎవరండి? అక్బర్. మాయా తంత్రాలు మరియు రక్షలు డాష్లో ఉన్నాయి. ఎందులో ఉన్నాయండి? అథర్వ వేదము. మాయా మంత్రాలు మరియు రక్షలు. మాయా మంత్రాలు మరియు రక్షలు అథర్వణ వేదము. కోసి, ఘాగ్రా, గోమతి, చూర్ని డాష్ పేర్లు. వేటి పేర్లండి? నదుల పేర్లు. ఓకేనా? ఇవి గంగా నదికి ఉపనదులుగా ఉంటాయి. జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం మొదటి మహిళా చైర్పర్సన్ ఎవరు? నజ్మా అఖ్తర్ గారండి. నజ్మా అఖ్తర్. లోహంపై వెండి ముద్రింపబడి నలుపు, బంగారపు మరియు వెండి పూతలను పూసే ప్రత్యేకమైన కళనేమంటారు? బింద్రీ కళ. హైదరాబాదులో చాలా చాలా ఫేమస్ అండి ఇది బింద్రీ కళ. హైదరాబాదును భారత్లో విలీనం చేయడానికి ఏ మిలిటరీ ఆపరేషన్ నిర్వహించారు? ఏంటండి? ఆపరేషన్ పోలో. ఓకే, ఆపరేషన్ పోలో. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం ఏది? ఏంటండి? అన్నాయిముడి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రీవియస్ పేపర్ అండి. నిజంగా చెప్తున్నా, ఇది చదివి వెళ్ళండి. కంపల్సరిగా క్వశ్చన్స్ మీకు రాకుంటే అడగండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతిరోజు ఎగ్జామ్ జరుగుతున్నాయి కదండి, వాటికి సంబంధించిన రివ్యూ కూడా అప్డేట్ చేస్తాను. ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.